హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న ధరణి చట్టం కంటే భూభారతి చట్టం చాలా ఉపయోగకరమైనదని అన్నారు. రైతుల సమస్యలపై ఆర్జీ పెట్టుకోవడానికి ధరణి చట్టంలో అవకాశం ఉండలేదని, నూతనంగా పొందుపరిచిన భూభారతి చట్టంలో అటువంటి అవకాశం కల్పించారని తెలిపారు. గత 5 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడానికి ఈ భూభారతి చట్టం ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. పాస్బుక్ సవరణ, మ్యూటేషన్ వంటి సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు గత కొంతకాలంగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా ఈ చట్టం పనిచేస్తుందన్నారు. అనంతరం రైతులు, మండల ప్రజలు వారి సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమస్యలపై అప్పీల్ చేయడానికి గతంలో లేని అవకాశం ఈ చట్టంలో ఉందని సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ గుండే బాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ ప్యారాల సంపత్రావు పలువురు పాల్గొన్నారు. అలానే ఇక్కడ విచ్చేసిన రైతులు, ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈ కొత్త చట్టం అనేది ఇష్యూస్ మనం కొత్త చట్టంలో రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ మనకి సర్వే ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది భూమి పైన ఉన్నా కూడా మాకు పాస్బుక్ లేదు అనేది చెప్తున్నాను. కొంతమంది ఎక్స్టెంట్ అనేది ఉన్న ఎక్స్టెంట్ కంటే మాకు పాస్బుక్ తక్కువ ఎక్స్టెంట్కి వచ్చింది అని అంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మనం సర్వే చేసినప్పుడు ఎక్స్టెంట్ వేరియేషన్ ఏమైనా ఉంటే ఇప్పుడు కొత్త చట్టంలో మనం మళ్ళీ కరెక్షన్ చేసుకొని సెక్షన్ 4 కింద పాస్బుక్ మళ్ళీ ఇష్యూ చేసే అధికారం ఇప్పుడు మనకి టెస్టాకి, ఆర్డీఓకి కలెక్టర్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చాలామంది సాదా బైనామా అప్లికేషన్స్ ఇప్పుడు జిల్లానే దాదాపు 42,000 అప్లికేషన్స్, సాదా బైనామా అప్లికేషన్స్ ఏవైతే మనము 2020లో స్వీకరించామో అవన్నీ పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆర్డీఓ లెవెల్లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని పంచనామా చేసి ఎవరికైతే పొజిషన్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనము పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడైతే సక్సెషన్ ఇష్యూస్ చాలా కేసెస్లో ఇప్పుడు చిన్నాన్న దగ్గర ఉన్న ఇష్యూ అన్నారు, లేదు అంటే అన్న తమ్ముల మధ్య ఉన్న సక్సెషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొత్త చట్టంలో సక్సెషన్ విరాసత్ చేసే ముందు తహసీల్దార్ 7 రోజులు ఎంక్వైరీ అనేది నోటీస్ ఇవ్వాలి. ఆ 7 రోజుల తర్వాత మాక్సిమం 30 రోజుల్లో విరాసత్ అనేది కూడా చట్ట ప్రకారం ఎట్లయితే డివిజన్ అనేది జరగాలో అన్న తమ్ముల మధ్య లేదంటే అక్క చెల్లెల మధ్య ఎట్లయితే జరగాలో దాని ప్రకారం 30 రోజులు క్లియర్ చేయాలి అనేది చట్టంలో ఉంది. 30 రోజుల్లో అబ్జెక్షన్